Welcome to my channel Teju Vlogs. Run. ఏమైంది గట్లు రుక్కుతున్నావు? కాసేపు ఆగు, కాసేపు కూర్చొని నేను మళ్ళా చెప్తా, వివరంగా చెప్తా ఏమైంది ఎందుకని, సరేనా? నేను నా దోస్తు ఎప్పుడు మళ్ళా కూర్చొని మాట్లాడుకుంటాము. ఒక దినం మా ఇంటికి వచ్చింది, గమ్మున ఉండాలిగా, మళ్ళా బొద్దింకలు చూసి అయ్యో మీ ఇంట్లో ఏమమ్మా గింత బొద్దింకలు ఉన్నాయి సామి, మా ఇంట్లో ఒక్క బొద్దింక కూడా లేకపాయా అని చెప్తుంది మా దోస్తు. నాన్న గాడ నా ఇజ్జత్ మొత్తం బాయా. ఓ మై గాడ్. గందుకే నేను కూర్చొని యోచనం చేసిన, గేందిది ఎప్పుడు నేనేం జాకుతున్నానా మళ్ళా బొద్దింకని, లేదుగా మళ్ళా. గందుకే నా ఇజ్జత్ తీసినదిగా, నేను కూడా పోయి దాని ఇజ్జత్ తీద్దామని ఒక ఐడియా వేసిన. ఆ ఐడియా ఏమో ఎరికినా మీకు చెప్తా. మళ్ళా పోయి నా దోస్తికి మీరు ఎలా చెప్పుకుండ్రి, సరేనా? ఏం చేసిన అంటే, నువ్వు బొద్దింకని పట్టుకుపోయి వాళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చిన. బొద్దింక మళ్ళా ఓ బొద్దింక గట్లనే ఉంది, జాస్తి కానేలా. మళ్ళా యోచన చేసి ఈసారి 10 బొద్దింకలు పట్టుకొని ఉడిసేసి వచ్చిన. మళ్ళా కొన్ని దినాల్లో వదిలిపోతామనేసి ఇప్పుడు పోయేసి అయితే వచ్చిన. గొడవ జరిగింది ఎరుకనా, వాళ్ళింటికి పోయి ఏం చేసిన ఎరుకనా, వాళ్ళ ఇంటికి పోయి మంచిగా దాని ఇజ్జత్ మొత్తం తీసిన. గేందిదే మా ఇంట్లో ఒక్క బొద్దింక లే అంటివే, మరి గిన్నె బొద్దింకలు ఉంటాయే అని చెప్పి నవ్విన. గంతే, దాని ఇజ్జత్ మొత్తం బాయా. గట్లా నేను నవ్వుతానే ఉన్నా, ఓ బొద్దింకొచ్చి నన్ను గట్లనే చూస్తుంది. ఏంది బొద్దింక నన్ను గట్లనే చూస్తూ ఉందని నేను కూడా దాన్ని ఇట్లనే చూసిన. గప్పుడు ఆ బొద్దింక అంటుంది, ఎరికలే నువ్వే కదా మమ్మల్ని గీడ వదిలింది అని అనింది. అది నాకు వినిపించిపోయా అమ్మా. సో మళ్ళా నేను మా దోస్తుని అడిగిన, దోస్తు నీకేమైనా వినిపిస్తుందా అని. దానికి ఏం వినపడలానే. అప్పుడు మస్తు ఖుషి అయినా. మళ్ళా ఇంకో బొద్దింకొచ్చా, అది నువ్వు గట్లనే చూస్తూ ఉంది. ఈసారి నా ఎంక కాదు, నా దోస్తిగాళ్ళ ఎంక. అప్పుడే నాకు డౌట్ వచ్చా, గీది నన్ను జిట్లా చూసి మాట్లాడింది నాకు ఎరికే, మరి దాన్ని గట్లా చూస్తా ఉంటే దానికి ఎరుకైతుందేమో అని డౌట్ వచ్చే నాకు. గందిగా నా దోస్తు చెప్పి జరా ఏమో అయింది కాడ ఆడ ఈడ ఏదేదో చెప్పి జర్రమని పరుకెత్తుకుంటూ వచ్చేసిన. మళ్ళా ఆ బొద్దింక పోయి దాన్ని నా ఇజ్జత్ పోదా. గందుకే గప్ చుప్పమని యారికి తెలియకుండా వచ్చి టక్కని డోర్ వేసుకొని కూర్చునేసిన. గట్లుంటుంది మళ్ళా నాతోటి. గీసారి రాని ఏమైనా చెప్పని, మళ్ళా ఈసారి చెప్తుందా? చెప్పదే, వాళ్ళ ఇంట్లో కూడా బొద్దింకలు ఉన్నాయి కదా. గందుకే ఇవాళ ముచ్చటైతే గిదే మాడలా. మళ్ళా రేపు వేరే ముచ్చటతో మీరు మీ ముందుకైతే వచ్చేస్తా. రాకుండా గంతే కాదు, మళ్ళా మీకు ఈ వీడియో ఏమైనా నచ్చినట్లయితే ఇలాంటి వీడియోలు మళ్ళా వేరేవి అయితే నేనైతే చేస్తా. మరి తప్పకుండా లైక్ చేసుకోండి, గట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.